ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. సహోదరి సహోదరులారా, గర్వము ఎవరి హృదయాలను ఏలుతూ ఉంటుందో, తమకు గొప్పతనం కలగాలని ఎవరైతే చూస్తూ ఉంటారో వారు దేవుని రాజ్యంలో గొప్పవారుగా ఉండే మాట అటుంచి అసలు అందులో ప్రవేశించరు. ఈ మాటను మరిక ఏ సందేహానికి తావు లేకుండా మనసులో ముద్రించుకోండి. దేవుని రాజ్యంలో ప్రవేశించేందుకు మొట్టమొదటి షరతు స్వార్థ త్యాగము చేసుకోవడము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.